నమస్కారం అందరికీ. మీరు చూస్తున్నది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా విష్ణు విన్యాసం. ఈ సినిమాలో హీరోగా మనకు కనిపించేది శ్రీ విష్ణు మరియు హీరోయిన్గా నయన్ సారిక. మరి ఈ సినిమా ఎలా ఉంది? చూడదగ్గదా లేక టైంపాస్ మాత్రమేనా? వివరంగా తెలుసుకుందాం. ఈ సినిమా ఒక సాధారణ యువకుడి జీవితాన్ని చూపిస్తుంది. సరదాగా తన స్టైల్లో జీవించే వ్యక్తి. కానీ ఒక్క సంఘటన అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అతని నిర్ణయాలు, అతని భావాలు, అతని సంబంధాలు ఇవి అన్నీ ఎలా మారాయి అనేదే ఈ కథలో ప్రధాన అంశం. హీరోయిన్ పాత్ర కూడా కథలో కీలకంగా ఉంటుంది. కేవలం ప్రేమ కథ కోసం కాదు, కథను ముందుకు నడిపించే శక్తిగా ఉంటుంది. నటన. ముందుగా శ్రీవిష్ణు గురించి మాట్లాడితే అతని డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ మరియు ఎమోషనల్ సీన్స్లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకులతో మంచి కనెక్షన్ ఏర్పడుతుంది. ఇప్పుడు హీరోయిన్ నయన్ సారిక గురించి మాట్లాడితే ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఎమోషనల్ సీన్స్లో మంచి నటన చూపించింది. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ అంశాలు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాల్లో బాగా వర్కౌట్ అయింది. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే విజువల్స్ చాలా క్లీన్గా మరియు అందంగా చూపించారు. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్లో ఫాస్ట్గా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించవచ్చు. ప్లస్ పాయింట్స్: హీరో నటన, కొన్ని ఎమోషనల్ సీన్స్ మరియు కామెడీ ట్రాక్. మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్ లాగ్, కొంతవరకు ప్రెడిక్టబుల్ స్టోరీ మరియు క్లైమాక్స్ మరింత బలంగా ఉండాల్సిందే. ఫైనల్ వర్డిక్ట్: మొత్తానికి విష్ణు విన్యాసం ఒక డీసెంట్ ఎంటర్టైనర్. భారీ అంచనాలు పెట్టుకోకుండా వెళితే ఒకసారి చూడొచ్చు. నా రేటింగ్ 3/5లో. ఇలాంటి రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ధన్యవాదాలు.